హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీ కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్ గురించే. కామెంట్ సెక్షన్లో వచ్చేసి మేడం నేమ్ వచ్చేసి కే రిషా అనే ఉంది. కే రిషా అనేసి నేమ్ ఉంది. అయితే కామెంట్లో ఏమడిగాడంటే డౌట్ చాలా పెద్దగా రాసిండు. ఏం డౌట్ అంటేను సెకండ్ ఇయర్ డి ఫార్మసీ కంప్లీట్ చేశాక ఫస్ట్ ఇయర్లో మెడికల్ షాప్లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే పీసీఐ సర్టిఫికేట్కి అప్లై చేయాలా, లేక డైరెక్ట్గా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాక పీసీఐకి అప్లై చేయాలా? అయితే ఫస్ట్ ఇయర్లో డి ఫార్మసీ కోర్సు చేసుకుంటూనే మెడికల్ షాప్లో వర్క్ చేస్తుందంట. అది ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉందంట. ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్తో ఫస్ట్ ఇయర్లోనే పీసీఐకి అప్లై చేయాలా, లేకపోతే సెకండ్ ఇయర్లో మన పీసీఐకి అప్లై చేయాలా అనేసి డౌట్ అన్నమాట. చాలా మంచి క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ టైం ఇట్లాంటి డౌట్ అడగడము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి డౌట్ అడుగుతుంటే వాళ్ళకి కూడా కొంచెం ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది. కే రిషానో ఏదో ఉంది, యూజర్ నేమ్తో ఉంది. అయితే నీ డౌట్ నేను క్లియర్ చేస్తా. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే మీరు సెకండ్ ఇయర్ డి ఫార్మసీ కంప్లీట్ చేశాక ఫస్ట్ ఇయర్లో మెడికల్ షాప్లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఫస్ట్ ఇయర్ అట్లా మీరు పీసీఐకి అప్లై చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు. మీరు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన మార్క్ మేము మన ప్రొవిజనల్ ఉంటుంది కదా, ఆ ప్రొవిజనల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ అడుగుతారు పీసీఐ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ప్రొవిజనల్ అనేది ఇంపార్టెంట్. ప్రొవిజనల్ లేనిది మనం అప్లై చేసుకోలేము కదా. ప్రొవిజనల్ ఉండాలి, మన మార్క్ మేమో ఉండాలి. 10th ఇంటర్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ చూసిన తర్వాతనే మనకు పీసీఐ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఊరికేనే మనం ట్రైనింగ్ చేసినామనేసి అట్లా ఇవ్వరు. పీసీఐ సర్టిఫికేట్ అనేది అలా ప్రొవైడ్ చేయరండి. మీ డౌట్ క్లియర్ అయిందా కే రేషస్? మీ డౌట్ క్లియర్ అయితే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. ఇట్లా ఇంకా కామెంట్ మీకు సబ్జెక్ట్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెంబర్ రిప్లై ఇస్తాను వీడియో రూపంలో. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తే కూడా వాళ్ళు కూడా డౌట్ అనేది క్లియర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.